ఏపీలో ఓ జనసేన ఎమ్మెల్యే చీటికి మాటికి అలుగుతున్నారట. సభల్లో కొన్నిసార్లు ప్రాధాన్యత దక్కడం లేదని బహిరంగంగానే హట్టవుతున్నారట. కూటమి నేతల మధ్య సయోధ్య లేకపోవడంతో ఎవరికి వారే అన్నట్లుంది అక్కడ రాజకీయం. నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలలో సైతం ప్రోటోకాల్ పాటించడం లేదట. ఎదుటి పార్టీ అధినేత ఫోటోను వేయకపోవడంతో టీడీపీ జనసేన మధ్య అక్కడ రోజు వివాదాలేనట. తనెవరే లెక్క చేయడం లేదని జనసేన ఎమ్మెల్యే నెత్తి నోరు బాదుకుంటున్నారు అక్కడ. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఏదా నియోజకవర్గం, ఇంత దూరం రావడానికి అసలు రీజన్ ఏంటి? ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న నాయకుడు గిడ్డి సత్యనారాయణ. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం నుంచి గెలిచిన జనసేన ఎమ్మెల్యే. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులో పి గన్నవరం సీటును జనసేనకు కేటాయించారు. అనూహ్యంగా ఎన్నికల బరిలో నిలిచిన గిడ్డి తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యేగా గెలిచారు. పి గన్నవరం నియోజకవర్గంలోని ఉడిమూడి లంకకు చెందిన సత్యనారాయణ తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నత స్థాయి ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ ఎన్నికల ముందు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారు. పి గన్నవరం సీటును టీడీపీ తొలుత మహాసేన రాజేష్ కి కేటాయించడంతో రాజకీయం అనూహ్యంగా మారిపోయింది. రాజేష్ పై వ్యతిరేకతతో ఆ సీటును చివరికి జనసేనకి ఇచ్చేశారు. దీంతో గిడ్డి సత్యనారాయణ అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చారు. కొత్త నాయకుడి రాకతో పి గన్నవరంలో కూటమి పార్టీలు ఎంతో ఉత్సాహంగా ఎన్నికల ప్రచారం చేసి జనసేన జెండా ఎగరేశాయి. ఎన్నికలకు 3 నెలల ముందు నియోజకవర్గ ప్రజలెవరికీ పరిచయమే లేని గిడ్డి సత్యనారాయణ తంతే బోరెల బుట్టలో పడ్డట్లు ఎమ్మెల్యే అయ్యారనే టాక్ నడిచింది. ఎమ్మెల్యేగా గెలిచారే గాని గిడ్డికి ఆనందం లేకుండా పోయిందట. ఎందుకంటే నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య సరైన సయోధ్య లేదు. ప్రతిసారి పార్టీ కార్యక్రమాలలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, బ్యానర్లపై ప్రోటోకాల్ పాటించకపోవడం, చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఫోటోల విషయంలో గొడవలు పడ్డం నిత్యకృత్యంగా మారిపోయింది. కొన్ని సందర్భాలలో నేతలు లెక్క చేయకపోవడంతో ఇక్కడ ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పరిస్థితి ఆటలో అరటిపండులా మారింది. నేటి సంఘం ఎన్నికల్లో సొంత పార్టీ నేతల నుంచే జనసేన ఎమ్మెల్యేకు సెగ తగిలింది. స్థానిక జనసేన నాయకులను, కార్యకర్తలను సంప్రదించకుండా ఎమ్మెల్యే సొంత నిర్ణయం తీసుకోవడంతో ఈ పరిస్థితి ఎదురైంది. ఊడిమూడి గ్రామంలో జరిగిన నేటి సంఘం ఎన్నికల్లో సొంత పార్టీ నేతలే ఎమ్మెల్యేని వ్యతిరేకించడంతో కోనసీమలో హాట్ టాపిక్ గా మారిందట ఆ వ్యవహారం. ఎమ్మెల్యే సూచించిన బీజేపీ అభ్యర్థిని కాదని జనసేన పార్టీ నాయకుడు రెబెల్ అభ్యర్థిగా పోటీకి దిగడంతో ఎమ్మెల్యేకు చుక్కలు కనిపించాయట. కొత్తపేట, రాజోలు నియోజకవర్గాల బడా నేతలతో చర్చలు విఫలమవ్వడంతో తన పంత నెగ్గించుకోవాలనుకున్న ఎమ్మెల్యే అధికార బలాన్ని ప్రదర్శించడంతో పి గన్నవరంలో పంతాలు మరింత పెరిగాయి. నేటి సంఘం ఎన్నికలు జరిగే పోలింగ్ బూత్ల దగ్గర అసెంబ్లీ ఎన్నికల తరహాలో ఎమ్మెల్యే భారీ బందోబస్తు పెట్టించారు. అయినా ఎమ్మెల్యేని ధిక్కరించి ఎన్నికల్లో నిలబడ్డ జనసేన రెబెల్ అభ్యర్థి గెలవడంతో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అవమానంతో వెనుదిరగాల్సి వచ్చింది. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన సత్యనారాయణకు ఇలాంటి రాజకీయ అనుభవం లేకపోవడంతో నియోజకవర్గంలో జరుగుతున్న కొన్ని వ్యవహారాల్లో టీడీపీ నాయకులు ఆయన్ని పట్టించుకోవడం లేదు. అమ్మాజీపేట మార్కెట్ కమిటీ చైర్మన్ నియామక వ్యవహారంలో జనసేన ఎమ్మెల్యే ప్రమేయం లేకుండానే టీడీపీ నేతలు నిర్ణయం తీసుకున్నారట. దీంతో కూటమి నేతల దగ్గర తన ఆవేదన వ్యక్తం చేశారట గిడ్డి. అమ్మాజీపేట మండలం ఇసుకపూడిలో నాబార్డ్ స్కీమ్ ద్వారా 1,25,00,000 రూపాయల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అక్కడి ఫ్లెక్సీ చూసి హర్ట్ అయ్యారట. స్థానిక నేతపై అభిమానంతో కార్యకర్తలు, అభిమానులు ఏర్పాటు చేసి మీ గ్రామానికి నేనే రోడ్డు వేస్తున్నా, ఇందులో ఎవరి ప్రమేయం లేదని ఎమ్మెల్యే చెప్పుకోవాల్సి వచ్చింది. రోడ్డు మేమే సాధించామని కూటమి నాయకులు చేస్తున్న ప్రచారాన్ని ఎవరు నమ్మొద్దంటూ క్యాంపు కార్యాలయం దగ్గర కార్యకర్తల సమక్షంలో ఓపెన్ గానే చెప్పారట ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ. కూటమి నేతల ప్రచారాలను జనసేన పార్టీ నుంచి ఏ ఒక్క నాయకుడు ఖండించకపోవడంతో ప్రకటనైనా ఖండనైనా ఎమ్మెల్యేనే ఇవ్వాల్సి వస్తోందట. పి గన్నవరంలో ఇటు మిత్రపక్షం సహకరించగా అటు స్వపక్షం కలిసిరాక ఎమ్మెల్యేగా గెలిచిన గిడ్డి సత్యనారాయణకు ఆ సంతృప్తి లేకుండా పోతోంది.